కథ పెట్టినందుకు ఐబొమ్మ రావి ఇప్పుడు జైలు వేసారు. సజ్జనార్ గారు వామో సజ్జనార్ ఊకిన ఈయన దొరికించుకున్నాడగా సజ్జనారే. ఎవడరా దొంగ అని బాగా కష్టపడి దొరికించుకున్నాడా. సజ్జనార్ దొరికించుకున్నాడు సొంతంగా. ఎవ్వరు చెప్పలేదట, కంప్లైంట్ ఎవ్వరు ఇవ్వలేదట. పేరు చెప్పకముందుకు ఈయన దొరికించుకున్నాడ. దొంగలను దొరికించుకుంటానికి చేత కాదు కానీ ఎవడో పట్టించిన దానికి పట్టుకపోయి అండ్లేసి డామ్ డూమ్ అని డమాచారం కొడతారు. ప్రజలకు న్యాయం జరుగుతుందా, ప్రజలు కోరుకుంటలేదో అది తీసుకో. ఫస్ట్ ఎంతమంది సపోర్ట్ ఉందో తీసుకో, అది తీసుకో. రిలీజ్ అయ్యి జైలు వేసినవి ఎందుకు? మిమ్మల్ని వేయాలి ఫస్ట్ జైల్లో. ఈ దొంగ కొడుకులను వేయాలి. పాప్కార్న్ 500కు రేటు పెట్టినోని, నీలబాడీలు పెట్టినోని, స్టేజ్ వేసుకొని సినిమా చూడాలి, ఆడియో ఫంక్షన్ వీడియో ఫంక్షన్ అన్నోని ఆ కొడుకులను వేయాలి. వేస్తారా మీరు? అవి చేయరు నాయన, ఇవి చెయ్యరు. ఈ సామాన్య ప్రజలని వీళ్ళని చెయ్యరు. ఏమన్నా చిన్న చిన్న జరుగుతాయి సార్, దొరికించుకుంటారుగా. ఇటువంటి కథ ఉంది ప్రజలారా. ఈ దొంగల సినిమాలు చూసి మన కాడ కూడా హీరోలు లేరా? నల్గొండలో మన శంకర్ లేడా డైరెక్టరా, నిర్మాతను ఉంటాడు కానీ ఆ సినిమా ఆయన కూడా అప్పుడు తెలంగాణ వేదికల మీదకి ఎక్కి చెప్పిండు. తెలంగాణ మూమెంట్లో వచ్చిండు. ఎక్కడ పోయిండు మరి? ఆయనకు అప్పచెప్పరాదురి. తెలంగాణలో కళాకారులు లేరా, నటులు లేరా? ఇటువంటి వాళ్ళకి అప్పచెప్పొచ్చుగా, ఎందుకు చెప్పలే? ఆ రోజు నీ రాజ్యం వస్తాందుకు కథలు వాడి స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడిచ్చారు. ఈరోజు ఏమైందిరా? దొంగలకు అప్పచెప్పారు మళ్ళా. అందుకనే ప్రజలు కూడా మనోళ్ళు కూడా 90% దొంగలను నమ్ముతాం కాబట్టి మనం దోపిడికి గురవుతాం. దొంగలేగా మనం నమ్మేది. అమ్మో మా చిరంజీవి, అమ్మో మా రామ్ చరణ్, అమ్మో మా వెంకటేశ, అమ్మో నా మోహన్ బాబు. ఇదేనా మన కథ అంతా? నా మహేష బాబు, నా ప్రభాసు, నా డెకోలము, నా ప్లైవుడ్, నా ధర్మకోల్ షీటు, ఇవేనా? గిట్లా ఉంది ప్రజలారా. ఇక నేను చెప్పాలనుకునే చెప్పిన దొంగలను దొరికించుకోవడానికి చేత కాదు, మంచోని దొరికించుకోవాలి. ప్రజలకు న్యాయం సేవ చేస్తాడో సాయపడతాడో ఏదో ఒక రకంగా ఎటనో అట్ట సాయపడతాడో దొరికించుకొని అలా పడి మేము జబాలు దాచుకుంటారు. ఇక దేని మీద మీరు ఏం చెప్తారో చెప్పురి.